రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు ఇదే రకమైనటువంటి వాతావరణము ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈరోజు దేశంలో మార్పు కోసం దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యలపైన ఆవేదన చెంది ఆందోళన చెంది మరి బాధపడుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దేశంలో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ప్రతిరూపమే ఆ మార్పుకు ఈరోజు క్రియనే ఈరోజు మనము ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈరోజు ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏ చౌరస్తాలు వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ బహిరంగ సభలో చర్చించినా మరి ఈరోజు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా ఏ పేపరు బయటికి రాదు, ఏ టీవీ వార్తలు ఉండవు, ఏ సమావేశం ఉండదు, ఏ ఆఫీసులో చర్చలు ఉండవు. దేశంలోని ఈరోజు అన్ని విషయాలలో ఈరోజు కేంద్ర బిందువు అయ్యాడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ వస్తే ఈ దేశంలో అవినీతి నిర్మూలన చేయవచ్చు. నరేంద్ర మోడీ వస్తే ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించవచ్చు. నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో పారిశ్రామిక సంక్షోభం నుంచి గట్టెక్కించవచ్చు. నరేంద్ర మోడీ గారు వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయవచ్చు అనే విధంగా ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. పెరిగిపోతున్నటువంటి ధరలు ఈరోజు ధరలు ఆకాశానికి వెళ్తుంటే దేశ ప్రజలు పాతాళంకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఈ దేశ ప్రజలను నడ్డి విరిచినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పెరిగిన ధరలు తగ్గాలంటే ధరల నియంత్రణ ఉండాలంటే నరేంద్ర మోడీ వస్తారనేటువంటి ఆశన, నరేంద్ర మోడీ రావాలని కోరిక ఈరోజు దేశ ప్రజల్లో ఎక్కడ చూసినా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎవరైతే ద్వంద్వమైనటువంటి వైఖరి చేస్తారో వాళ్ళను ప్రజలు ఇవాళ నమ్మేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా, తెలంగాణ వచ్చిందంటే